ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం అయ్యే క్రమంలో దీనికి సంబంధించి తీర్మానాన్ని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబాబు గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను, ఆమోదిస్తున్నాను. ఇందులో అనేక మంది వక్తలు మాట్లాడారు. మనకు శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితుల్లో కుల దురహంకార హత్యలు జరగడం అనేది చాలా బాధాకరం. అంటే కులం అనేది కణాల్లో ఎంత ఇంకిపోయి ఉందన్నదానికి ఇదొక ఉదాహరణ అనేది చెప్పొచ్చు. అందుకనే ఈ హత్యను తెలంగాణ రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సమాజంలో బతకాలి, మనుషులన్నాక మనుషుల మధ్య ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు సహజం. కానీ ఇట్లాంటి నేపథ్యంలో కులాల మధ్య కులాంతర వివాహాలు చేసుకున్న సమయంలో ఇట్లాంటి హత్యలు అనేటి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి మీద హత్యలు జరిగినప్పుడు ఆ హత్యలు జరిగిన దగ్గర సందర్శించడము, దాని మీద కొన్ని కార్యాచరణ ఆందోళనలు నిర్వహించడము, ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు జరపడము, ర్యాలీలు చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంది. కానీ పరిపాలిస్తున్న పాలకులు మాత్రం ఈ కులాంతర ఈ కుల ఈ హత్యలకు సంబంధించి వీటన్నిటినీ అరికట్టడం మాత్రం ఏ కోశాన చేస్తున్న పరిస్థితి లేదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కులాంతర దురహంతర హత్యలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని అరికట్టాలంటే స్కైలాబాబు గారు ప్రవేశపెట్టిన తీర్మానంలో చెప్పారు, ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళందరినీ రక్షించడం కోసం ఒక చట్టం అనేది చాలా కీలకము. కానీ ఈ చట్టాలని తీసుకురావడంలో కూడా వివక్షత అనేది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వివక్షత ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో జరిగే కార్యాచరణలో కూడా మేము తెలంగాణ రైతు సంఘంగా కలిసి పనిచేస్తామని, మీరు తీసుకోబోయే కార్యాచరణలో కూడా మేము భాగస్వామ్యం అవుతామని తెలంగాణ రైతు సంఘంగా తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.